ముందు బాబాయ్ ఇప్పుడు అబ్బాయి గాయాలు వేర్వేరైనా సర్జరీలు మాత్రం కామన్ అయిపోయాయి. బాలయ్య ఇంకా కోలుకోకముందే ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకున్నారు. అయితే వీళ్ళ శస్త్రచికిత్సల కారణంగా సెట్స్ మీద ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి? నందమూరి హీరోల గాయాల ప్రభావం రిలీజ్ డేట్స్ పై పడబోతోందా? ఎన్బీకే 111 డ్రాగన్ డేట్స్ లో ఏవైనా మార్పులు జరగబోతున్నాయా? జూనియర్ ఎన్టీఆర్ కూడా సర్జరీ వైపు వెళ్లడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకేం కాలేదు, బాగానే ఉన్నారు. గాయం పెద్దది కాకుండా వైద్యుల సలహా మేరకు సర్జరీ చేయించుకుంటున్నారని ఎన్టీఆర్ టీం చెప్తున్న మాట. గాయం కారణంగా ఇప్పటికే 3 వారాలుగా డ్రాగన్ షూట్ ఆగింది. సర్జరీ కాబట్టి కనీసం మరో 2 నెలలు తారక్ కెమెరా ముందుకొచ్చే అవకాశమే లేదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ షూట్ మొన్నటి వరకు నాన్ స్టాప్ గా జరిగింది. ముందు 2026లోనే రిలీజ్ అనుకున్న 2027 జూన్ 11కి వాయిదా వేశారు మేకర్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అప్పటికైనా సినిమా రెడీ అవుతుందా అనేది అనుమానమే. పైగా ఇది 2 పార్ట్స్ సినిమా అంటున్నారు. మరోవైపు బాలయ్య గాయం గోపీచంద్ మలినేని సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కాకినాడ పోర్టులో షూట్ చేస్తున్నప్పుడు బాలయ్య మోకాలికి పెద్ద గాయమే అయింది. ఆయనకు త్వరగా తగ్గాలని ప్రత్యేక పూజలు కూడా చేయించారు గోపీచంద్. ముందు 2026 దసరాకే ఎన్బీకే 111 రిలీజ్ ప్లాన్ చేసిన పరిస్థితులు చూస్తుంటే 2027 సంక్రాంతికి కూడా రావడం కష్టమే అనిపిస్తుంది. ఇక కొరటాల సినిమాపైన బాలయ్య గాయం ఎఫెక్ట్ ఉంది. మొత్తానికి బాబాయ్ అబ్బాయిల గాయాలు రిలీజ్ డేట్స్ ను మార్చేలా ఉన్నాయి.